మాధవ్ రెడ్డి గారితోని ఊరికి రమ్మన్నారు. ఊరికి మనం వెళ్ళేటప్పుడు వస్తాం, పత్రికా సోదరులకు 11:30కి మనం ప్రెస్ మీట్ అని చెప్పాం కాబట్టి లేట్ అవుతే బాగుండదు. ఊరికి పోయినప్పుడు అక్కడ ఒక్కొక్కరు బాధలు చెప్పుకుంటారు. మనం వెళ్ళి ఒక గంట సేపు అన్న టైం ఇవ్వాలి. మీరు మాధవ్ రెడ్డి గారు ఇక్కడికే రమ్మని ఇక్కడ సువాసనకి ఇంట్లో రాజిరెడ్డి అన్న ఆఫీస్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇవాళ ప్రతి చిన్నదాన్ని హైలైట్ చేసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉండు హరీష్ రావు చెప్తా ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకో నువ్వు. అరే ఈ చిన్న ఇష్యూకు గోమారంకి వచ్చే అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. అరే మాధవ్ రెడ్డి ఎవరయ్యా? నిన్నటి దాకా మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసిండు. ఇక్కడ సుధీర్ రెడ్డి డైనమిక్ గా మెదక్ జిల్లా టిఆర్ఎస్వి అధ్యక్షుడిగా పనిచేసిండు. ఇది వాళ్ళ గ్రామం. అంటే వీళ్ళిద్దరు పార్టీ మారంగానే గుండాలైపోయినారు. హరీష్ రావు తెలివిండి మాట్లాడుతున్నావా, సోయిని మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు రెచ్చగొడుతున్నావా? ఏం అవసరం నీకు వచ్చేది ఇక్కడ గోమారం? ఏమి అడిగేటోళ్ళు లేడనుకుంటున్నావా? అరే ఏం మాట్లాడుతున్నావు రా పై నువ్వు? అది ఒక ఫోన్ ది వీడు ఏం మాట్లాడుతుండు? వీడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుండు. వీడు ఏమంటుండు? ఇట్లా అంటుండు. ఇది మీనింగ్ తెలుసా ఏందో? ఖమ్మంలో చేస్తున్నంట. అరే కుటుంబ పాలన ఇది చూడు, ఇదేంది ఇది అర్థం? వాట్ డస్ ఇట్ మీన్? అరే యూజ్లెస్ ఫెలో, కామన్ సెన్స్ ఉందా నీకు? ఇదంటే ఏంది అర్థం? ఇది నీకు అలవాటు రా భయ్, నీకు ఇది అలవాటు. మాకొవరికి ఇట్లా అలవాటు లేదు, మేము ప్రొఫెషనల్స్ కాదు. ఈజ్ ఏ ప్రొఫెషనల్. ఇలా అంటే అర్థమైంది. వాట్ డస్ ఇట్ మీన్? అంటే వీడు మాట్లాడితేనేమో సంసారం, మేము మాట్లాడితే అంతేనా? అరే ఎక్కడ పోతుంది సిస్టమ్? బంద్ చేయి. ఇది మీరు దయచేసి మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకసారి ఆ వీడియోను మరోసారి మీరు క్లారిటీగా చూడండి. ఏం మాట్లాడుతుండ? అతనికి కామన్ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుండు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కాళ్ళతో దన్నిండు ఢిల్లీలో. ఇది మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా ప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అరే ఒక ఐపీఎస్ ఆఫీసర్ను లంజా కొడుక అన్నాడు. అంటే వీడు మాట్లాడితే హీరోయిజం. అరే వీళ్ళు పార్టీ మారంగానే గుండాలు అయిపోయినరా? గోమారంలో గుండాయిజం ఉందా? డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారని ఇప్పుడే చెప్తున్నారు. ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు? డ్రగ్స్ తీసుకొని అక్కడ డ్రగ్స్ తీసుకొని గోమారంలో డ్రగ్స్ ఎక్కడ తీసుకుంటారు వాళ్ళు? మేడం వాళ్ళ ఇంట్లోనే పిల్లలు మేడం వాళ్ళ ఇంట్లోనే. మేడం గారిని మేడం గారి మేడం వాళ్ళ ఇంట్లో తీసుకుంటారు డ్రగ్స్. అంటే తీసుకున్నాడు మేడం తెలియదు కదా, వాళ్ళు డ్రగ్స్ తీసుకుని ఇంట్లో ఉంటారు. వాళ్ళ ఇంటి ముంగట వాళ్ళకి సీసీ కెమెరాలు కనిపిస్తేప్పుడు సీసీ కెమెరాలు బంద్ అవుతాయి, ఇప్పుడు సీసీ కెమెరాలు ఆన్ అవుతాయి. ఆ రోజు అక్కడ నిర్దాక్షణంగా కొట్టి చంపారు. తర్వాత సీసీ ఫుటేజ్ ఉంది. చంపితే మరి మీరు నోటీస్ లో పెట్టాలి కదా రాజిరెడ్డి అన్న. ఒక్క నిమిషం రాజిరెడ్డి అన్న చెప్పాలి కదా, మాకు మేము కూడా వస్తుంటాం కదా అన్న. ఒకటన్నాడా విలేజ్ లో వాతావరణాన్ని దెబ్బతీయొద్దన్న ఆలోచనతో ఇన్ని రోజులు మనం ఉన్నాం. ఎక్కడ కూడా అది ఉందాగా మా పార్టీ వాళ్ళకి ఉందాగా మాట్లాడుతున్నారు. ఆలోచన ఏమో లేదు. ఇంత చీప్ రాజకీయం చేస్తారు మనకేం తెలుసు? ఊర్లో జరిగే విషయము, ఊర్లో చిన్నగా జరిగే ఘర్షణలు ఉంటే వాళ్ళు పెద్ద మనుషులు. ఇంకోటి ఏదో హరీష్ రావుతో ఆ జైలుకి వెళ్ళి రాగానే ఫోటో దిగిందన్న, ఫోటో చూపిరు ఏందని? వైసాపి నాకు గుర్తుపడతారా? మన అన్న గుర్తుపడతావు ఆయనను? మీడియా సోదరులు అడుగుతున్నా, మీ లోకలే గుర్తుపడతారా మామిడి నర్సారెడ్డిని? ఈయన జైలుకి వెళ్ళి 307 చేసి అటెంప్ట్ మర్డర్ కేసులో బయటికి రాగానే సార్తో దిగిండు. మరి వీళ్ళు గుండాలా మేము గుండాలా? అంటే మేము ఇలా నిలదీస్తే గుండాలం అయిపోతాం, సిద్దిపేట పోతే గుండాలం అయిపోతాం. అరే సిద్దిపేట 8 సంవత్సరాలు నేను జిల్లా అధ్యక్షుడిగా చేసిన ఉమ్మడి జిల్లా. సిద్దిపేటలో నంగునూరు మండల్ కానీ, చిన్నకొండూరు మండల్ కానీ, సిద్దిపేట టౌన్ కానీ, సిద్దిపేట రూరల్ కానీ 100 రూపాయలు గెలుస్తుండే. ఇది బిడ్డ మీరు ఇట్లా మదన్ అన్నటువంటి వాళ్ళను ఎంతో మందిని బొందబెట్టేసిండ్రు. వాళ్ళ కలకల ముట్టనుంది. మీరు అనుకుంటుర్రు వీళ్ళు మేనేజ్ చేయలేకపోతుర్రని. ఒక్కసారి గమనించాలా. ఇలా సెక్రటరియట్ కూడా కూల్చేసిరంటే వాళ్ళేమో నిధులు వెళ్ళినాయి అంటారు. అది కూడా చెప్తున్నా, ఇది వాస్తవం. దాన్ని కొట్టిపడేసిరు, మంచిగా ఉన్న బిల్డింగ్ ను కొట్టేసిర్రు. ఇలా సెక్రటరియట్ చూడనికి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది అని లీక్లు అవుతున్నాయి. అలా లీక్లు అవుతున్నాయి. అంటే వీళ్ళు డబ్బులు ఏ విధంగా ఇష్టారాజ్యానికి ఖర్చు పెట్టిర్రు. అరే నా కొడుక, నేను ఆ రోజు కూడా చెప్పిన,
మీ మామ ఫామ్ హౌస్ పోతందుకు 800 కోట్లు. అంటే ప్రతి సంవత్సరం ఆ సెక్యూరిటీ ఆ బందోబస్తుకు నెలకు 80 కోట్ల రూపాయలు ఖర్చు. ఏడాదికి ఎంత అవుతుంది? ఇవన్నీ గమనించాల. గతంలో కూడా చెప్పిన వక్ఫ్ బోర్డు భూములు సహా, అసైన్మెంట్ భూములు స్వహా, సిటీల గవర్నమెంట్ భూములు స్వహా మొత్తం అమ్ముకోగొట్టిరు. అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నాడు. అరే ఇవాళ నేను చూస్తున్నా, నాకు కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చెప్పడం జరిగింది, హరీష్ రావు గారే ప్లాన్ వేసి ఏదైనా మీటింగ్లో అయ్యేటప్పుడు కావాలని ఆఫ్ చేయరి ట్రాన్స్ఫార్మర్ కాడబోయని చెప్తారు. ఎందుకంటే ఇలా అన్ని క్రిమినల్ ధమాకులు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కొంతమంది వాళ్ళ ఫేవర్లో పని చేస్తూ ఉన్నారు. 15 నిమిషాలు అయ్యే పని గంట సేపు చేస్తున్నారు ఏదైనా రిపేర్కి వస్తే. మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎందుకంటే మంచిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. కొంతమంది నా దృష్టిలో వచ్చిండ్రు, రైతులకు సహకరించకపోతే సస్పెండ్లు తప్పయి మీకు. ఇప్పుడు కోతకొచ్చినాయి, రైతులకు సహకరించండి, కరెంట్ ఇబ్బంది పెట్టకండి. కొడుకులు రెడీగా ఉన్నారు, ఏదోటి చేద్దాం ఇష్యూ. వీళ్ళకి నిద్ర పడతలే, పావగానికి బొమ్మడిదికి ఇక మళ్ళీ మేము సీఎంలం అయిపోతాం పైసలు వచ్చేస్తే అని. ఈ ఫస్ట్ ఏమో ఏది మొగడు దచ్చినోడు కూర్చుని ఉండే ఒక నెల 2 నెలలు. ఇప్పుడు ఇక దొరికినాయి, ఏదోటి దొరుకుతాయి, ఎప్పుడు ఏది దొరుకుతుందని చూసి మళ్ళా హీరోల్లాగా అవుతున్నారు. బిడ్డా మేమందరం బయటకు వెళ్తే మళ్ళీ మీరు వెళ్ళరు ఇంట్లోకి వెళ్ళి. ఇవాళ గాంధీది కూడా చెప్తున్నా, గాంధీ నాన్ కరప్ట్. ఈ ఆనవాయితీ తెచ్చిందే మీరు. ఇవాళ కూడా చెప్పుండ్రి మాకు ఫుల్ మెజారిటీ ఉంది. ఎవడు రాబాయి దీన్ని పుల్లబెట్టిండు? 6 నెలల పడిపోతుంది ప్రభుత్వం. 6 నెలల అంటే 6 నెలలు ఎట్లా పడిపోతుంది రాబాయి? మాకు మెజారిటీ ఉండగా అంటే మా వాళ్ళని కొనుక్కుందాం అనుకుర్లే మీరు? మా వాళ్ళని కొనుక్కుందాం అనుకున్నావు రాబాయి? బామర్దులను అడుగుతున్నా. అన్నది మీరే కదా రాబాయి. ఇవాళ ఎందుకు బాధపడుతుర్రు? ఇవాళ ఆపేసినాం మేము, అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఇన్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదరా సోయు నాదరా ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళీ ముందే మా రేవంత్ అన్న ఉండి కింద పడ్డా మీద పడ్డా అదే అంటాడు, అదే మాట అంటాడు. ఆయన ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు? ఉట్టిగా గెలకకుర్రి రాబాయి. మీరు మీ బొంద మీరు దవ్వుకుంటుర్రు. రేపటి నుంచి టిఆర్ఎస్ వాళ్ళను కాదు, ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ బావమరిదని చూసుకుందాం. మళ్ళీ వాళ్ళ ఆయన గుండెవల్లి చచ్చిన అనుకో, అది బదలా మనకే వస్తుంది. మళ్ళా సింపతితో గెలుద్దాం అనుకుంటారు ఈ కొడుకులు. అందుకు కేసీఆర్ గారిని ఏజ్ ఫ్యాక్ట్ దృష్టిలో పెట్టుకొని ఏమనకుండ్రి, ఓన్లీ బావగాన్ని బామ్మరిది కానీ టార్గెట్ చేయండి అని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. ఇక చూసుకో బిడ్డ, కాసుకో, రెడీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!